దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 119. గౌతమ్ తాన్యాకి లవ్ ప్రపోజ్ చేయగానే ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన వాదన. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. గౌతమ్ ప్రపోజ్ చేసేసరికి తాన్యా ఇంకా షాక్ అవుతుంటుంది. ఆ పరిణామాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో గౌతమ్ కౌగిల్లో ఉండిపోతుంది. ఇలా ఒక్క నిమిషం తర్వాత గౌతమ్ తనని ఎదురుగా నిలబెట్టుకుని చూస్తూ, నేనంటే నీకు ఇష్టమేనా డెవిల్ అని అడుగుతాడు. కంగారులో ఉన్న తాన్యాకి నోటి వెంట మాటలు రాక గౌతమ్ మొహంలోకి అదే పనిగా చూస్తుంటుంది. తన పరిస్థితి అర్థం చేసుకొని తన 2 షోల్డర్స్ మీద చేతులు పెట్టి దగ్గరకు తీసుకున్నట్టుగా పట్టుకొని, చెప్పు డెవిల్, నేనంటే నీకు ఇష్టమేనా అని మళ్ళీ అడుగుతాడు. మా బావతో పెళ్లి ఫిక్స్ అయిందని వర్ష తన స్నేహితులకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా గౌతమ్ చేతుల్ని విసిరినట్టుగా తీసి, ఏంటి సార్ ఇది, ఆల్రెడీ మీకు పెళ్లి ఫిక్స్ అయ్యి నాకు ప్రపోజ్ చేయడం ఏంటి అని అడుగుతుంది. తన మాటలకి అర్థం కానట్టుగా చూస్తూ, నాకు పెళ్లి ఫిక్స్ కావడం ఏంటి అని అడుగుతాడు. అదే, వర్షతో మీకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఆల్రెడీ మీరు తనతో సంబంధం కుదిరించుకొని ఇలా నాకు ప్రపోజ్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే నన్ను మోసం చేయాలని చూస్తున్నారా అని అడుగుతుంది కొంచెం కోపంగా. ఏ డెవిల్, నీకు ప్రపోజ్ చేస్తానని సంతోషంలో ఉన్నాను. మోసం దగ్గాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా మూడు పాడు చేయకు అంటాడు కోపంగా. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, మీరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. మర్యాదగా మాట్లాడు డెవిల్, నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఏంటి అని అడుగుతాడు. ఒకరితో పెళ్లి కుదిరించుకొని ఇంకొకరికి ప్రపోజ్ చేస్తే ఇలాగే మాట్లాడతారు అంటుంది తాన్య. మెంటల్, నాకు తెలియకుండానే నా పెళ్లి ఫిక్స్ అవుతుందా అని అడుగుతాడు. అదేంటి అలా అంటున్నారు, వర్షతో మీ పెళ్లి ఫిక్స్ అయిందని మీకు తెలీదా అని అడుగుతుంది. అసలు పెళ్లి ఫిక్స్ అయితేనే కదా నాకు తెలియడానికి. నాకు తనతో పెళ్లి ఫిక్స్ అయిందని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. ఎవరో చెప్తే నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడతాను? వర్ష అని చెప్పింది. త్వరలో మీ ఇద్దరికి పెళ్లి కూడా జరుగుతుందని, పెళ్లికి ఖచ్చితంగా రావాలని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం నేను స్వయంగా చూశాను అని అంటుంది. తన మాటలకి గౌతమ్ షాక్ అవుతుంటాడు. తనని మొదటిపారిగా చేసుకొని తర్వాత నన్ను రెండో పెళ్ళాంగా చేసుకోవాలనుకుంటున్నారేమో. మీ ఆటలు నా దగ్గర సాగవు. ఏదో నా మీద కేరింగ్ చూపిస్తుంటే ఫ్రెండ్గా చూపిస్తున్నారేమో అనుకున్నాను, కానీ మీ బుద్ధి ఇలాంటిది అని ఇప్పుడే తెలిసింది అని తిడుతూ ఉంటుంది. షటప్ డెవిల్, అరే, ప్రపోజ్ చేసిన సంతోషం కాస్త కూడా లేకుండా చేస్తున్నావు. ఇలా ప్రపోజ్ చేశానో లేదో అప్పుడే మన మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ముందు నా గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు అని సీరియస్ అవుతాడు. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది? మీ బుద్ధి ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా అంటుంది తాన్య. కొట్టానంటే మూతి పళ్ళు రాలుతాయి డెవిల్ అంటూ తన మీదకి కాస్త కోపంగా చెయ్యెత్తుతాడు. గాలిలో ఉన్న గౌతమ్ చేయి చూసి స్టన్ అవుతుంటుంది. గౌతమ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెంటనే ఆ చేయిని కిందికి దింపుకొని, మళ్ళీ నోరెత్తితే నిజంగానే కొడతాను అంటాడు. ఏంటి సార్ మీ దబాయింపు? అసలు నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి ఆ క్యాబిన్ నుంచి వెళ్ళబోతుంటే కోపంగా తన చేయి పట్టుకొని మీదకి గుంజుకొని తన నడుం చుట్టూ చేతులు వేసి బంధిస్తాడు. గౌతమ్ని అంత దగ్గరగా చూసేసరికి భయపడుతూ, కొంపతీసి బలవంతంగా ముద్దు పెడతాడా ఏంటి అని మనసులో అనుకుంటుంది. కాసేపు నీ నోటికి తాళం వేసి నేను చెప్పేది విను అంటూ తనని మాట్లాడనివ్వకుండా తన నోటికి చెయ్యి అడ్డు పెడతాడు. గౌతమ్కి అంత దగ్గరగా ఉన్న తనకి గుండె వేగం పెరుగుతూ భయపడుతూ ఉంటుంది. నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత నన్ను తిట్టాలనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టు.
వర్ష మాటల్ని పిచ్చిగా నమ్మి అది నిజం అనుకున్నావు. కానీ వర్షతో నాకు ఏ పెళ్లి ఫిక్స్ కాలేదు. వర్షాని ఎప్పుడు కూడా నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ప్రామిస్ అంటాడు. గౌతమ్ మాటల్లో నిజాయితీ కనపడేసరికి తాన్య షాక్ అవుతూ గుడ్లు వెళ్లబెట్టి చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న తన్ని ఇంకా దగ్గరికి హత్తుకుంటూ, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను డెవిల్ అంటాడు. తాన్య నోరు మూసేసరికి ఏమీ మాట్లాడలేక షాకే చూస్తూ ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? వర్ష మాట్లాడిన దాంట్లో అసలు నిజం లేదు. తనతో నా పెళ్లి ఫిక్స్ కావడం అనేది పూర్తిగా అబద్ధం. ఇంతకుముందు వర్ష నీ దగ్గరికి వెళ్ళిన విషయం తెలుసుకొని నేను నీ క్యాబిన్ దగ్గరికి వచ్చాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వర్షాన్ని రెచ్చగొడుతున్నావు. నేను అవే మాటలు అడ్డు పెట్టుకొని నీకిప్పుడు ప్రపోజ్ చేశాను. ఇంకా వర్ష చెప్పింది నమ్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడవనుకో, గట్టిగా నీ పెదవుల మీద కిస్ చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరిస్తాడు. అది చూసి ఇంకా భయపడుతూ మాట్లాడను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. దాంతో గౌతమ్ తన నోటి మీద చేతీసి నిదానంగా తనని వదులుతాడు. ఇప్పటి వరకు గౌతమ్ కౌగిట్లో ఉండిపోయిన తాన్య ఇప్పుడు బయటపడి ఊపిరి పీల్చుకుంటుంది. ఎంతో ఆశతో ప్రపోజ్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా మూడంతా డిస్టర్బ్ చేసావు డెవిల్ అని అంటాడు కోపంగా. నిజంగానే మీకు వర్షతో పెళ్లి ఫిక్స్ కాలేదా సార్ అని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతుంది. ఏ డెవిల్, ప్రామిస్ చేసినా కూడా నమ్మడం లేదా అని అడుగుతాడు ఇంకా కోపం తెచ్చుకుంటూ. గౌతమ్ ఆవేశం చూసి తనే పొరపాటు పడిందని అర్థమవుతూ, మరి ఎందుకు వర్ష అలా చెప్పింది అని అడుగుతుంది. తనకి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ. కానీ అలాంటి ఆశలు పెట్టుకోవద్దని వర్షకి ఎన్నోసార్లు చెప్తూనే వచ్చాను. అయినా కూడా తను అలాగే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందని ఇప్పుడు నీ ద్వారా పూర్తిగా అర్థమైంది అని అంటాడు. వర్షతో పెళ్లి ఫిక్స్ అనేది నిజం కాదు అనే నిర్ణయానికి వచ్చేసరికి తనకి గౌతమ్ మీద ఉన్న ప్రేమతో పెదవుల మీద చిరునవ్వు వెలుగుతుంటుంది. నీ అభిప్రాయం ఏంటో చెప్తే మన పెళ్లి గురించి నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను అంటాడు. పెద్దవాళ్ళు అనగానే తాన్యాకి ఒక్కసారిగా చిరునవ్వు మాయమై తన స్థితి గుర్తొచ్చి, వామ్మో, నేను బావగారి శత్రువుని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నేను చెప్పిన అబద్ధాల గురించి సార్‌కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని అనుకొని భయపడుతూ ఉంటుంది. ఏంటి డెవిల్ ఆలోచిస్తున్నావు? నీ నిర్ణయం ఏదైనా పర్వాలేదు. ధైర్యంగా చెప్పు. ఒకవేళ నేనంటే ఇష్టం లేదని చెప్పావనుకో, నా మీద ఇష్టం కలిగే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను కానీ నిన్ను మాత్రం వదలను అంటాడు. తాన్యాకి ఏం చెప్పాలో అర్థం కాకుండా పోతుంది. ఏంటి డెవిల్ అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. అది అది ఏంటంటే నేను ఇప్పుడే చెప్పలేను. నాకు కొంత టైం కావాలి అని అంటుంది తడబాటుగా. తను అలా అనేసరికి గౌతమ్ నిరాశగా చూస్తూ, ఏంటి డెవిల్, నేను నీకు నచ్చటం లేదా అని అడుగుతాడు. అయ్యో, అదేమీ లేదు. మీరు నచ్చలేదని చెప్పడానికి అసలు రీజన్స్ లేవు. కాకపోతే ఎంతైనా ఆడపిల్లని కదా! నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటుంది. సరే, కానీ ఎక్కువ టైం మాత్రం ఇవ్వను. రేపు నేను నీ దగ్గరికి వస్తాను కదా పికప్ చేసుకోవడానికి, నాకు అప్పుడు చెప్పాలి అని అంటాడు. అప్పటి వరకు ఈ విషయం బావగారికి చెప్పి, బావగారు ఏమంటారో దాన్ని బట్టి నా నిర్ణయం చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. ఓకేనా అని అడుగుతాడు ప్రేమగా తన తల నిమురుతూ. ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది. సరే, ఇప్పటి వరకు కంగారు పడింది చాలు. ఇక నీ క్యాబిన్‌లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వు అంటాడు. సరే అని చెప్పి టేబుల్ మీద ఉన్న ఫైల్స్ తీసుకొని, అయ్యో, పర్మిషన్ అడిగే విషయమే మర్చిపోయాను అని అనుకొని, నేను ఒక హాఫ్ డే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను సార్. పర్మిషన్ ఇస్తారా అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు.
ఏం చెప్పాలో తాన్యాకి తెలియక తడబడుతూ ఉంటుంది. చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో నేను నిన్నొచ్చి డ్రాప్ చేస్తాను అని అంటాడు. మీరు డ్రాప్ చేయటం వద్దు సార్. నాకు చిన్న షాపింగ్ ఉంది. అది చూసుకొని నా ఫ్రెండ్ ఒకరిది బర్త్‌డే పార్టీ ఉంది. దానికి వెళ్ళాలి అని అంటుంది. అలాగా, సరే నీ ఇష్టం. కానీ గుర్తుంది కదా! నీ నిర్ణయం ఏంటి అనేది రేపు నాకు ఖచ్చితంగా చెప్పాలి అంటాడు. సరే అని తల ఊపుతుంది. పోనీ డ్రైవర్‌తో కారు పంపించనా అని అడుగుతాడు. వద్దు సార్. నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. సరే మరి. పార్టీ నుంచి ఇంటికి చేరుకున్నాక నాకు ఫోన్ చెయ్యి అంటాడు. సరే సార్ అని అంటుంది. నీతో సార్ అని పిలిపించుకోవాలంటే ఏదో ఇబ్బందిగా ఉంది. రేపటి నుండి నీ నోటి వెంట గౌతమ్ అనే పేరు రావాలి కానీ సార్ అనే పదం రావద్దు అని చెప్పి సరే ఇక వెళ్ళు అంటాడు. బాయ్ అని చెప్పి తాన్య బయటపడి ఏంటో మనసంతా గందరగోళంగా ఉంది. గౌతమ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం పెరిగింది కానీ దీనికి బావగారు ఏమంటారో? ఒకవేళ నేను మహర్షి గారి మరదలని తెలిస్తే ఈ గౌతమ్ సార్ ఏమంటారో? దేవుడా! ఇన్ని సమస్యలు నాకే వచ్చి పడ్డాయేంటి? అని అనుకుంటూ ఫైల్స్ తెచ్చి క్యాబిన్‌లో పెట్టి ముందు బావగారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాలి అని అనుకొని బయలుదేరుతుంది. తాన్య వస్తుందని తెలుసుకొని తనకి ఇష్టమని అవంతి కిచెన్‌లో చికెన్ కర్రీ చేస్తుంటుంది. తనకు సహాయంగా మహర్షి కూడా కిచెన్‌లోనే ఉండి ఆనియన్స్ కట్ చేస్తూ, కిచెన్‌లో వంట సంగతి సర్వెంట్ చూసుకుంటారంటే వినవు. చెప్పిన మాట వినకుండా పోతున్నావు సూర్యకాంతం అంటాడు మహర్షి. తాన్యాకి చికెన్ అంటే చాలా ఇష్టం మహర్షి గారు. నేను చేసిన చికెన్ని ఇంకా ఇష్టంగా తింటుంది. అందుకే జయ వాళ్ళని పక్కకు పెట్టి నేను కిచెన్‌లోకి వచ్చాను. పాపం బయట రూమ్ తీసుకున్న దగ్గర నుంచి ఏం తింటుందో ఏంటో అంటుంది అవంతి. తాన్య కోసం గౌతమ్ ఒక సర్వెంట్‌ని పెట్టాడు అని మహర్షికి తెలుసు కాబట్టి, తన దగ్గర సర్వెంట్ ఉంది అవంతి. తను అన్నీ చేసి పెడుతుందిలే అంటాడు మహర్షి. ఇప్పటికే మీరు నిలబడి చాలా సేపు అవుతుంది మహర్షి గారు. ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇవన్నీ నేను చేసుకుంటాను అని అంటుంది. అబ్బా! ఏం కాదులే. నన్ను కూడా కిచెన్‌లోనే ఉండనివ్వు అంటూ మహర్షి తనకు సహాయంగా ఉంటాడు. మిథున ఆఫీసులో నెక్స్ట్ ప్రాజెక్ట్ గెలుచుకోవడం కోసం వర్క్‌లో కుస్తీలు పడుతూ ఈసారి కూడా ఖచ్చితంగా వెంకట్‌ని ఓడించి ప్రాజెక్ట్ నేనే గెలుచుకోవాలి. కానీ ఎలా వెంకట్‌ని ట్రాప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో వెంకట్ స్టాఫ్ మీటింగ్‌లో ఉంటాడు. కొద్దిసేపటికి మీటింగ్ ముగించుకొని క్యాబిన్‌లోకి వచ్చి కూర్చొని రేపు టెండర్ సబ్మిట్ చేసేదుంది. దానికి సంబంధించిన వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు. టైం ఏమో గడిచిపోయింది. పైగా మిథున నన్ను ఓడించి ప్రాజెక్ట్ గెలుచుకోవాలని చూస్తుంటుంది. దానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఉండగా మిథున కాల్ చేస్తుంటుంది. టైం చూసేసరికి అప్పుడే ఇంటికి వెళ్ళే టైం కావడంతో ఓహో! వర్క్ ఇంకా స్టార్ట్ చేయనే లేదు. అప్పుడే ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేస్తుందనుకుంటా అని అనుకొని లిఫ్ట్ చేసి, ఏంటి చిన్ను అని మురిపెంగా అడుగుతాడు. ఇంటికి వెళ్ళే టైం అయింది కదా కన్నా! ఇంకా రాలేదేంటి? అంటూ మిథున కూడా మురిపెంగా మాట్లాడుతుంది. అది చిన్ను, రేపు టెండర్ వేసేది ఉంది కదా! దానికి సంబంధించిన వర్క్ అసలింకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. నువ్వు ఫోన్ చేశావు అని అంటాడు. అది వినగానే మిథునకి 100 ఏనుగుల బలం వచ్చినట్టు ఫీలవుతూ, యెస్! అసలు వెంకట్ ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదంట. ఇక ఆ వర్క్ స్టార్ట్ చేయించనివ్వకుండా ట్రాప్ చేస్తూ వస్తే, ఇక రేపు టెండర్ ఆఫీస్‌కి మొహం కూడా చూపించడు. దాంతో ప్రాజెక్ట్ నాకే వస్తుంది అని అనుకొని సంతోషపడుతూ, ఆఫీస్ వర్క్‌తో నేను బాగా నీరసించిపోయాను కన్నా! త్వరగా వచ్చి నన్ను పికప్ చేసుకోవా? అని అంటుంది. కాసేపు వెయిట్ చేయి చిన్ను. ఈ వర్క్ కాస్తైనా మొదలుపెట్టి వస్తాను అని అంటాడు. నో! నాకు బాగా నీరసంగా ఉంది. లేస్తే
కాళ్ళు తిరిగేటట్టుగా ఉన్నాయి. త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్ నా కోసం రావా కన్నా? అంటూ నీరసం నటిస్తూ మాట్లాడుతుంది. పాపం నిజంగానే మిథునకి నీరసంగా ఉందేమో అని అనుకొని, సరే చిన్ను, వెంటనే బయలుదేరి వస్తానులే అని అంటాడు. థ్యాంక్ యూ కన్నా, ఉమ్మా అంటూ ఫోన్లో గట్టిగా ముద్దు పెట్టి ఫోన్ పెట్టేసి కుర్చీ నుంచి లేచి తీన్మార్ డాన్స్ చేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తాన్య ఇంటికి వచ్చి ఉన్న విషయం చెప్తే మహర్షి రియాక్షన్ ఏంటి? వెంకట్‌ని ట్రాప్ చేసి మిథున అనుకున్నట్టుగా టెండర్‌ని గెలుచుకుంటుందా? పెళ్ళాం చేతిలో వెంకట్ ఓడిపోతాడా? గౌతమ్, తాన్య లవ్ జర్నీ ఎలా ఉండబోతుంది? వాళ్ళ ప్రేమను చెడగొట్టడానికి వర్ష పడే తిప్పలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.